అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్‌ని. మోకాలు నొప్పికి, మోకీలు అరుగుదలకి అంటే నీ పెయిన్స్, ఆస్టియోఆర్థరైటిస్‌కి పీఆర్పీ థెరపీ అంటే ప్లాస్మా థెరపీ అనేది ఒక మెథడ్ ఆఫ్ ట్రీట్మెంటే. మోకేళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒక మెథడ్ ఆఫ్ ట్రీట్మెంటే. ఈ 2 కూడా యాక్సెప్టెడ్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంటే. మనకి శాస్త్రీయ పరిశోధనలు తీసుకున్నా అంటే సైంటిఫిక్ స్టడీస్‌లో చెప్పినా సరే. సో, ఇలాగ ఈ 2 మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఉదాహరణకి నా ఆర్థోపెడిక్ ఓపీడీలో ఇవాళ నేను ఒక 50 మంది పేషెంట్‌లని చూశాననుకోండి. ఇందుట్లో ఇవాళ 6గురికి పీఆర్పీ ఇంజెక్షన్ అనేది చేయడం జరిగింది. ఒక ఇద్దరికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది నా డైలీ షెడ్యూల్‌లో చేయడం జరిగింది. ఇలాగా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అనే వాళ్ళు పీఆర్పీ ఇంజెక్షన్‌లు చేస్తున్నారు. నీ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా చేస్తున్నారు. సో, ఇదే కామన్ క్వెషన్ నన్ను చాలామంది అడుగుతారండి. మేము నీ పెయిన్స్, ఆర్థరైటిస్‌తో వస్తున్నాం. అంటే మోకాలు నొప్పితో వస్తున్నాము. మరి మాకు పీఆర్పీ పనిచేస్తుందా? లేదంటే కరెక్టా? లేదంటే నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ కరెక్టా? అనేది యాస్ డాక్టర్ మీరు ఏ విధంగా మమ్మల్ని అంటే ఏ అంశాలని పరిగణనలోకి తీసుకొని ఇది కరెక్టు అని చెప్పి మాకు అడ్వైస్ చేస్తున్నారు అని చెప్పి నన్ను చాలామంది ఫ్రీక్వెంట్‌గా అడుగుతూ ఉంటారు. సో, ఇవాళ నేను ఈ యూట్యూబ్ వీడియోలో నేను పరిగణనలోకి తీసుకునే 3 ఫ్యాక్టర్స్ అంటే 3 అంశాలు ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఫస్ట్ ఫ్యాక్టర్ అండి ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు అరుగుదలలో ఉండే సివియారిటీ అండ్ డిఫార్మిటీ. ఒక మోకాలు నొప్పితో ఒక పేషెంట్ కనుక వచ్చారనుకోండి మా దగ్గరికి, వాళ్ళకి ఒక ఎక్స్‌రే తీయించిన తర్వాత వాళ్ళ యొక్క ఆర్థరైటిస్‌ని మనం గ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే గ్రేడ్ 1లో ఉన్నారా, 2లో ఉన్నారా, 3లో ఉన్నారా, 4లో ఉన్నారా అని. అండ్ కొంతమంది ఏంటంటే గ్రేడ్ 4లో ఉండి వాళ్ళ మోకాలు ఏంటంటే తీవ్రంగా వంపొచ్చేస్తది. వారస్ డిఫార్మిటీ అయినా కావచ్చు, వాల్గస్ డిఫార్మిటీ అయినా కావచ్చు. అంటే లోపల వైపు కన్నా వంపు ఉండొచ్చు, బయట వైపుకైనా వంపు ఉండొచ్చు. ఎలా అయినా సరే. సో, ఇలాగా మనకి గ్రేడ్ 1, 2, 3, 4 విత్ డిఫార్మిటీ అంటే వారస్ డిఫార్మిటీ, వాల్గస్ డిఫార్మిటీ ఇన్ని స్పెక్ట్రమ్ ఉంటదండి. అండ్ దీని గురించే అసలా ఈ గ్రేడింగ్ ఎలా చేస్తాము ఏంటి అనేది మాదే యూట్యూబ్‌లో ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది. దాని లింక్ నేను ఇప్పుడు డిస్‌ప్లే మీద కూడా చూపిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఆ లింక్ మీద ప్రెస్ చేయొచ్చు. సో, ఇలాగ ఒక మోకాలు నొప్పితో కనుక ఒక పేషెంట్ వస్తే వాళ్ళ యొక్క ఆర్థరైటిస్ అనేది గ్రేడ్ 1, 2, 3లో ఉంటే గనక డెఫినెట్‌లీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ గానీ, పీఆర్పీ గానీ పనిచేసే అవకాశం అనేది ఉంటుందండి. వాళ్ళు ఒకవేళ గ్రేడ్ 4లో ఉన్నారనుకోండి అండ్ విత్ డిఫార్మిటీ ప్రత్యేకంగా అంటే మోకాలు వంకర కనుక వస్తే పీఆర్పీ అండ్ గుజ్జు ఇంజెక్షన్లు అనేవి ఏమాత్రం పనిచేయవు. ఒకవేళ పనిచేసినా సరే అది కేవలం ఒక తాత్కాలికమైన మనకి ఉపశమనం కలిగిస్తుంది. అంటే ఒక ఏడాదికి మ్యాక్సిమం ఇంకొక 6 మంత్స్. అంతకు మించి రిజల్ట్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అంటే కేవలం ఒక సర్జరీ పోస్ట్‌పోన్ చేసుకోవడానికే తప్పితే అది కంప్లీట్‌గా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. సో, ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ పీఆర్పీ అనేది ఎర్లీ స్టేజెస్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకే పనిచేస్తుంది. గ్రేడ్ 4 అండ్ విత్ డిఫార్మిటీ ఉంటే మాత్రం ఈ పీఆర్పీ కాదండి వాళ్ళకి మోకేళ్ళ మార్పిడి ఆపరేషన్ మాత్రమే మేము అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ సివియారిటీ, డిఫార్మిటీ అనేది. సెకండ్ ఫ్యాక్టరు నేను పరిగణనలోకి తీసుకునేది పేషెంట్ యొక్క వయస్సు. అంటే ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టు బి ఫ్రాంక్ అండి మనకి శాస్త్రీయ పరిశోధనలో గనక మనం తీసుకుంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది కూడా నీ రీప్లేస్మెంట్‌కి ఎక్కువ ఉందండి. అంటే మోకేళ్ళ మార్పిడి ఆపరేషన్ యొక్క ఫలితాలు వైపే శాస్త్రీయ పరిశోధనలు కూడా మొగ్గు చూపుతున్నాయి. ఈ పీఆర్పీ థెరపీ అనేది ఇప్పుడిప్పుడు లాస్ట్ 10 ఇయర్స్‌గా వచ్చిందే తప్పితే అంత మునుపు ఇది లేదండి. సో, ఇప్పుడిప్పుడే ఈ పీఆర్పీ మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది వస్తుంది. సో, ఈ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తది మా డెసిషన్ అంటే, ఈ నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్‌కి ఒక ఐడియల్ ఏజ్ అనేది ఉందండి. అంటే నేనైతే తీసుకునేది 55-70 ఏళ్ల వరకు. 55-70 ఇయర్స్‌లో ఈ 15 ఇయర్స్ పీరియడ్ ఉంది కదా! ఇది ఐడియల్ ఏజ్ అండి. ఈ వయసులో కనుక పేషెంట్ వచ్చి గ్రేడ్ 4 ఆర్థరైటిస్, సివియర్ డిఫార్మిటీ అంటే కాలు వంకర ఉంటే డెఫినెట్‌లీ నీ రీప్లేస్మెంట్ చేయించుకోండి. మీరు సరైన ఏజ్‌లో ఉన్నారని చెప్పి నేను చెప్తాను. ఒకవేళ మీరు కనుక 55 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నారనుకోండి అంటే 55 ఏళ్ళు కన్నా తక్కువ ఉన్నారు అని అనుకుంటే కనుక డెఫినెట్‌లీ నీ రీప్లేస్మెంట్ అనేది సెకండ్ ఆప్షనే. మీరు వెయిట్ తగ్గండి, కొంతకాలం మెడిసిన్స్ వాడండి. ఒకవేళ పీఆర్పీ కనుక పనిచేస్తే పీఆర్పీ చేయించుకోమని చెప్తాను వాళ్ళకి. ఎందుకంటే కనీసం 55 ఇయర్స్ వరకు వాళ్ళని సర్జరీ అనేది పోస్ట్‌పోన్ చేయమని అడ్వైస్ చేస్తాం. 55 ఇయర్స్ రీచ్ అవ్వంగానే అప్పుడు ఒక డెసిషన్ అనేది తీసుకోవటం కరెక్ట్ అని నేను భావిస్తాను. అదేవిధంగా
మీరు 70 ఇయర్స్ కనుక దాటి ఉన్నారనుకోండి, అప్పుడు మీరు మోకాలు నొప్పి అండ్ ఆర్థరైటిస్ అనేది తో బాధపడుతుంటే కనుక 70 ఇయర్స్ తర్వాత ద రిజల్ట్స్ ఆఫ్ సర్జరీ అంటే రిజల్ట్స్ బాగానే ఉంటాయి కానీ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సర్జరీ అంటే కొంచెం రిస్క్ రిలేటెడ్ టు సర్జరీ అనేది పెరుగుతుంది. సో ఈ 70 ఇయర్స్ తర్వాత సర్జరీ చేయించుకోకూడదని కాదు, సర్జరీ యొక్క రిస్క్ అనేది కొంచెం పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేయమని వాళ్ళకి చెప్తాము. సో అలాంటి పేషెంట్లో 70 ఇయర్స్ కనుక ఎక్కువ ఉంటే వాళ్ళలో పిఆర్పిను గుజ్జు ఇంజెక్షన్ అనేది అడ్వైజ్ చేయటం చేస్తూ ఉంటాం. సో 55 to 70 ఇయర్స్ మధ్యలో వస్తే వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ చెప్తాము. 55 కన్నా తక్కువ 70 ఇయర్స్ కన్నా ఎక్కువ వస్తే వాళ్ళకి పిఆర్పి ఇంజెక్షన్ అనేది అడ్వైజ్ చేయడం చేస్తూ ఉంటాం. ఇంకా మూడో అంశం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, పేషెంట్ ప్రిఫరెన్స్. అంటే ఒక పేషెంట్కి కేవలం ఏజు, గ్రేడ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఒకటే కాదండి, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఒక పేషెంట్కి. ఏ విధంగా అంటే వాళ్ళ జీవన శైలి యొక్క విధానం, అంటే పేషెంట్ యొక్క లైఫ్ స్టైలు, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, అంటే వాళ్ళు ఈ మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు ఏ విధంగా మేము మళ్ళీ నార్మల్ అయిపోగలం అనే ఒక రకమైన ఎక్స్పెక్టేషను, తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్, అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత మేము ఏం చేయాలి అని అనుకుంటున్నాము అనే ఒక లాంగ్ టర్మ్ గోలు, ఈ మూడు కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయండి ఒక పేషెంట్కి. సో ఒకవేళ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా డిమాండింగ్, అంటే వాళ్ళు చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ అనుకోండి, అంటే అన్ని పనులు కూడా ఉత్సుకతతో చేసేస్తూ ఉంటారు అండ్ బరువు పనులు చేసేస్తూ ఉంటారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ నడుస్తూ ఉంటారు అని అనుకున్న వాళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనుకోండి, అంటే మేము ఇది చేయాలి, అది చేయాలి, మేము ట్రావెలింగ్ చేయాలి అండ్ మేము బాగా యాక్టివ్ లైఫ్ స్టైల్ చేసుకుంటూ ఉంటాము అండ్ మీ లాంగ్ టర్మ్ గోల్స్ కూడా, నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, దీనికి నేను ఇలాగా ప్రతి సంవత్సరం మీ దగ్గరికి వచ్చి నాకు మోకాలు నొప్పి తగ్గలేదు, దీనికి పరిష్కారం ఏంటి, ఇట్లాగా లాంగ్ టర్మ్ అంటే డిస్సాటిస్ఫాక్షన్ మాకు ఉండకూడదు, మాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించండి అని అంటే కనుక వాళ్ళలో నీ రీప్లేస్మెంట్ బెస్ట్ అని చెప్తానండి. ఇంకొంతమంది పేషెంట్లు ఉంటారు, మాకు అంత అవసరం లేదండి, మేము ఇంట్లోనే ఉంటాము, మాకేమంత హై ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, మాకు సర్జరీ అంటే భయము అండ్ వాళ్ళ జీవనశైలి విధానం కూడా ఏంటంటే లిమిటెడ్గా ఉంటుందండి. ఇల్లు, లేదంటే వాళ్ళు ఏదైనా చిన్న షాప్ ఉందనుకోండి, లేదంటే ఏదైనా గుడికి వెళ్ళాలి, అంతవరకే వాళ్ళ సర్కిల్ లిమిటెడ్గా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొంచెం తక్కువే ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి కూడా పెద్ద ఏమి ఉండవు వీళ్ళకి. సో ఇట్లాంటి వాళ్ళలో మీరు మోకీలో అరుగుదల ఉన్నా సరే పిఆర్పి ఇంజెక్షను, గుజ్జు ఇంజెక్షను కల్పిస్తే వాళ్ళలో డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. సో మనం ఇంటోటో ఏంటంటే వ్యాధి యొక్క తీవ్రత, అంటే పేషెంట్ డిసీజ్ యొక్క సివియారిటీ, డిఫార్మిటీ బట్టి అది ఫస్ట్ ఫ్యాక్టర్ అండి. సెకండ్ది వయస్సు, పేషెంట్ యొక్క వయస్సు. దాని తర్వాత థర్డ్ది పేషెంట్ ప్రిఫరెన్సెస్, అంటే పేషెంట్ ఏం కావాలని కోరుకుంటున్నారు అనే అంశాలని, అంటే ఫ్యాక్టర్స్ని పరిగణనలోకి తీసుకునే మనం ఒక పేషెంట్కి పిఆర్పి పనిచేస్తుందా, ఒక పేషెంట్కి పిఆర్పి పనిచేయదు, వాళ్ళకి నీ రీప్లేస్మెంటే కరెక్టు అని చెప్పి అడ్వైజ్ చేయటం అనేది జరుగుతుందండి. సో ఇలాగ ఒక పేషెంటు, డాక్టరు అనే వాళ్ళు డాక్టర్ పేషెంటు అనేది డిస్కస్ చేసుకుని ఒక కంబైన్డ్ డెసిషన్కి వస్తేనే నీ పెయిన్స్ అండ్ ఆర్థరైటిస్, మోకాలు నొప్పికి, మోకీల అరుగుదలకి సక్సెస్ఫుల్ రిజల్ట్ సాధించడం అనేది సాధ్యపడుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.